మడతలు వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముచ్చడి చెప్పే ముందల ఈ సైడ్ పాయింట్ నోట్ల కట్టలు అవపడతాయి చూస్తారా అన్న. ఒకసారి నోట్ల కట్టలు పెట్టాన జనాలు అంతా చూస్తారు. చూసిరు కదా, కట్టలకే పైసలు, గుట్టలకే లేవు పైసలు. మరి ఈ పైసలాన్ని ఓల్వనుకుంటున్నారు. ఈ పైసలాన్ని బాయిలోనే బలివాలికే, ఆ తర్వాత కప్పవారికే, కప్ప తర్వాత తొండవాలికే అనే పాట రాలే నిన్నమన్నా. ఓ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది ఆ పాట. గామనే మంగిలి గోగా మంగిలమ్మ అంట. ఈ పైసలాన్ని ఈ పైసల కట్టలు మొత్తం మంగిలమ్మ సోపతి కాలేయంట ఈ పైసలన్నీ. మరి ఎక్కడివి గిన్ని పైసలు ఏమో కాడా, ఏమో పాటలు పాడుకుంటుంది కదా. పాటలు పాడుకుంటే గిన్నిపాయలు ఎట్టొస్తాయి అంటే వ్యాపారంలో దిగిందట. ఏమే వ్యాపారం చేద్దామని హోటళ్ళు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద విల్లాలు కడతాం. అలా మీరు పెట్టుబడులు పెడితే ఒక్కొక్కరికి 5 నుంచి 10 రూపాయల వడ్డీ వరకు మిగిలితే మీకు పైసలు అని ఆశ చూపిస్తే ఇక లక్షలకే కోట్ల రూపాయలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉరట. వాళ్ళందరూ ఆ పైసలు అంట. ఏమని ఇచ్చిండు పేపర్లు ఇవ్వాలా. గాయని మంగిలి పైన కేసు, న్యాయవాదిని బెదిరిస్తూరన్న ఆరోపణలపై నమోదు. సోదరుడు మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగిలి వసూళ్లు. 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలంగాణ, ఏపీ, కర్ణాటక బాధితులు ఉన్నట్లు లాయర్ సుబ్బారావు ఆరోపణ. ఈ లాయర్ సుబ్బారావు అంటే ఆయన అన్ని రకాల ఆధారాలు తీసుకొని కేసు అయితే నమోదు చేసిండు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మొత్తం ఈ మంగిలి అంటే జరంత ఫేమస్ అయింది కదా. మంగిలి పేరు చెప్తే పెట్టుబడులు బాగా పెడతారని మంగిలి వెనకంగా ఉంటుందంట. ముందరకెళ్ళి కొంతమంది పొరగాలు తలుతారంట. వీళ్ళందరూ కలిసి ఈ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట. ఓలో ఈ సుబ్బారావు అంటే ఆయనని కేసు నుంచి తప్పించుకోకపోతే నిన్ను చంపేస్తామని బెదిరింపు కాళ్ళు కూడా వస్తున్నాయంట ఆయనకు. సుబ్బారావుపై నార్సింగ్లో మంగిలి ఫిర్యాదు. వ్యక్తిగతంగా కలవాలన్నారు, ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం. నోట్ల కట్టల వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగిలి అంటుంది. ఈమె మీద ఆయన అంటుండు, ఆయన మీద ఏమంటుండు. ఇప్పుడు నిప్పు లేనిది అయితే పొగెళ్ళదుల్లా, ఇది అయితే వాస్తవం. నిప్పు లేనిది పొగెళ్తుందా? సాన్ రోలా ఈ ముచ్చట రాబట్టి సాన్ రోలా. కాకపోతే ఇవాళ ఏంటంటే పేపర్లో అధికారికంగా ప్రకటించారు. నిన్న యూట్యూబ్లల్లో, ఫేస్బుక్లల్లో అక్కడిక్కడ వస్తారు. కానీ గయాన్ని పట్టుకొని చెప్తే ముచ్చట బాగుంటుంది కదా. ఇవాళ మాత్రం ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్టే ఇచ్చిర్రు, పెద్దగా ఇచ్చిర్రు మంగిలి ముచ్చట. అవునా మంగిలక్క? ఇప్పుడు పాటలు పాడితే ఆల్రెడీ ఎంతో కొంత వేల నుంచి లక్షలకు వచ్చిన, లక్షల నుంచి ఆడంగేయడానికి కోట్ల దాకా అయినట్టు నువ్వు. ఈ పైసలు సరిపోతలేవని ఇక కొత్త వ్యాపారాల్లో సరే వ్యాపారం చేస్తే చేయొచ్చు. ఎవరికైనా అధికారం ఉంది, ఎవరికైనా హక్కు ఉన్నది, బాగుపడే హక్కు ఉన్నది, బాగుపడవచ్చు, నష్టం లేదు. కానీ మరి మందిని ముంచి బాగుపడమని వాళ్ళు చెప్పారు. మందిని ముంచి బాగుపడమని వాళ్ళు చెప్పారు. ఈమెకంట పైలు ఇవ్వాలంటే ఏం చేస్తుందంటే ఈ మంగిలి అంత దూరంలో కూర్చుందంట. అంత దూరంలో కూర్చోగానే ఇక ఈమె ఉంటారు కదా, ఈ కింద ఉన్న పిఏలో లేకపోతే వసూలు రాజలో అల్లేలు ఉండి అవి పలానా కాడ మంగిలి ఉంది చూస్తారు అవుపడుతుంది అంటే జర దగ్గర దూరంలో ఉంటుందంట. అవుపడుతుంది ఆ మంగిలి మేము అంతా కలిసి ఒకటే గుంపు, మేము హోటళ్ళు కడతాం, హాస్పిటల్ కడతాం, పెద్ద పెద్ద విల్లాలు కడతాం, చాలా వరకు జనాలందరికీ ఉపయోగపడే రకంగా చేస్తుంటాం. మా దాంట్లో పెట్టుబడులు పెడితే ఎవరైతే 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారనుకో నెల రోజులకే 5 రూపాయలు వడ్డీ ఇస్తాం. అంటే లక్షకి ఎంత అయితే 5 రూపాయల వడ్డీ అంటే 5,000 అవుతాయి. గిట్టనే మరి 10 లక్షలు కడితే, 1 కోటి రూపాయలు కడితే, 5 కోట్లు కడితే ఇట్ట ఇప్పుడు ఆశ కూసి కడచ్చన్నట్టు జనాలకి ఏమో ఆశ ఎక్కువ ఉంటుంది. ఇక ఎంతో కొంత సెలబ్రేట్ ఎక్కడ పోతే మంగిలి దగ్గర పైసలు ఉంటే ఇయ్యాల కాకుండా రేపన్న రావన్న ఉద్దేశంతో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. అయితే ఈ లాయర్ సుబ్బారావు అంటే ఆయన ఆధారాలతో సహా మొత్తం కలిసి వచ్చిండు. ఆ పైసల కట్టలు మొత్తం తీసుకొచ్చింది ఆయననే. ఇక ఆయన ముందర పెడితే ఆయన పర్సనల్గా కలవాలని ఆయన అంటాడు, లేదు నన్ను ఇబ్బంది పెట్టాలనే మేమంటుంది. మరి ఏమి మీద ఆమె కేసు, ఆయన మీద ఇలా కేసు పెట్టుకుంటూ జోరుగా ఉన్నారు. ఇంకా పేపర్లు ఇచ్చారు. ఒకటే విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం అయితే చేయరు. ప్రముఖ గాయని మంగిలిపై పోలీస్ కేసు నమోదైంది. తన సోదరుడు మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగిలి పలువురిని మోసం చేశారని, బాధితుల తరపున కేసు తీసుకున్నందుకు తనను చంపుతామంటున్నారని తార్నాక విజయపూరి కాలనికి చెందిన సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే న్యాయవాది సుబ్బారావు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. అంటే మంగ్లే మళ్ళీ ఆయన మీద ఫిర్యాదు చేసింది.
సుబ్బారావు అంటే ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఈమె ఆయన మీద పెట్టింది. తనను పర్సనల్గా కలవాల్సిందిగా అడిగారని అందుకు తాను ఒప్పుకోపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు న్యాయవాది సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాను, పాల్ అలియాస్ శైలజ చౌహాను, మంగ్లీ సోదరుడు శివ, సింగర్ మంగ్లీ సత్యవతి, ఈమె పేరు అసలు పేరు సత్యవతి. ఇక ఏది పాటలలోకి వచ్చినాక మంగ్లీ అని పెట్టుకుంది కానీ అసలు పేరు సత్యవతి అంటే ఈమె పేరు. తదితరులు గోకుల నందన ఇది గోకుల నందన ఈ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సూక్ష్మ రుణాలు, కోకాపేటలో పబ్బు, రెస్టారెంట్, హాస్పిటల్, స్కూలు, సిమెంట్ ఫ్యాక్టరీలు తదితర వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించారు. హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల తదితరుల వద్ద నుంచి 9,50,00,000 రూపాయల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసిరట. మరో 100 మంది నుంచి 200 మంది వరకు 100 మంది నుంచి 200 మంది నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మొత్తం కలిసి 200 కోట్ల దాకా వసూలు చేశారు. కానీ లాభాలు ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి ఇవ్వలేదని మంగ్లీ ప్రచారం చేయడంతో బాధితులు డబ్బులు కట్టారని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా బాధితులు ఉన్నారని తెలిపారు. కొంతమంది బాధితులు తనని కలవడంతో కేసు చేపట్టానని, అయితే దర్శకుడు వేణుగూడుగుల న్యాయవాది న్యాయవాది కూడా నాడిల్లా పి నాగేశ్వరరావు తనను కలిసి మాట్లాడారని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. ఆ తరువాత కేసు ఉపసంహరించుకోవాలంటూ నిందితులు తనపై ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించడంతో చంపుతానని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా నిందితులపై బిఎస్ఎస్ సెక్షన్ 351, 352 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు న్యాయవాది సుబ్బారావు గాయని మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన తనను పర్సనల్గా కలవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు తాను అంగీకరించకపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈమె ఏమేం కడతా అని చెప్తుంది? హోటళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద విల్లాలు, స్కూళ్ళు, హాస్పిటల్ కడతాం, మంచి గిరాకీ ఉంది వీటికి, నా దాంట్లో పెట్టుబడి పెట్టురు అని చెప్పిందంట. ఈమె ఎంతమంది దగ్గర 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మిత్తి సంగతి దేవుడేరు కానీ అసలుకే ఎసరు వచ్చిందట. అసలుకి ఎసరు వచ్చేసరికల్లా కొంతమంది పోయి ఈ సుబ్బారావు అంట ఆయనని కలిసి సార్ మాకు అన్యాయం జరిగిందని చెప్తే ఆధారాలు మొత్తం సేకరించి ఆ సుబ్బారావు అంట ఆయన సోషల్ మీడియా ముందర పెట్టిండు, ఆధారాలతో సహా పెట్టిండు. అయితే ఆయనని పర్సనల్గా కలవాలని మంగ్లీ చెప్పిందట. మరి పర్సనల్గా కలిస్తే మరి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఊకుందాం అనుకుందా, లేకపోతే మరి ఇంకేమైనా విషయాలు చెప్దాం అనుకుందా మనకు తెలియదు. కానీ ఆయన పర్సనల్గా గలవపోయేసరికల్లా ఆయనని చంపుదామని కూడా బెదిరింపు కాళ్ళు వస్తున్నాయని ఆయన చెప్పిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. కానీ మంగ్లీ గారు, ఇప్పుడు నీకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న 4-5 రాష్ట్రాలలో మంచి పేరైతున్నది. మంచిగా మంచి పాటలు పాడతావు. ఈ సంగతి అందరికీ ఎప్పుడు ముచ్చటే. ఇంత మంచి పేరున్నాక ఈ పైసలు నాశనం అయిపోను, పైసలకు ఆశపడి ఉత్తపుణ్యానికి ఇవాళ పేపర్కి ఎక్కితివి, ఇవాళ పేపర్కి ఎక్కితివి, ఈ మచ్చ ఇవాళ పోతుండొచ్చున్నాయి. ఇక ఏమనంటే నన్నే ఇబ్బంది పెడుతున్నా అని ఏమంటది. ఆ లాయర్ ఏమంటాడు, నా కాడికి చాలా మంది వచ్చిర్రు, ఏమో బాధితులు వచ్చిర్రని. మరి బాధితులను తీసుకొని వచ్చి కేసు పెట్టించింది, కేసు పెట్టించినాక కూడా మళ్ళీ నేను ఇటువంటి పని చేయలేదంటే ఎట్ట పాడైతే చెప్పు. మరిగా ఇప్పుడు ఏమెమ్మటి సోదరులు, దోస్తులు వీళ్ళంతా కలిసి వ్యాపారం చేస్తున్నారని ఈ వార్త దగ్గర 20 రోజుల నుంచి వస్తూనే ఉన్నది. కానీ పేపర్లో మాత్రం పెద్దగా ఇచ్చింది మాత్రం ఇవ్వాలనే. మరి దీనిపైన మంగ్లీ ఎట్ట స్పందిస్తుందో ఏమో చూడాలి. కానీ మొత్తాన్ని మాత్రం బయలువాలి కానీ మంగ్లీకి మాత్రం ఇక కొనబై లోపలేస్తాటే కొడుతుంది. మరి ఇప్పుడు నిర్ధారణ, ఇప్పుడు ఈ కేసు అనేది ఓకే అయితే ఈమె తప్పు చేసిందని వాస్తవాలు మొత్తం బయటకు వస్తే లోపల వేసినా వేయచ్చు. మా అమ్మ కానీ ఇప్పుడిప్పుడే ఎదిగేటోళ్ళు వాళ్ళని ఉంటే గిసోని తప్పుడు ఆలోచనలు చేయకూరి, తప్పుడు మార్గాలను పోయే ఉపాయం చేయకూరి, మంచి పేరు సంపాదించాలంటే పాటలు పాడో లేకపోతే నలుగురు సాయం చేసో సేవ చేస్తే వస్తుంది. కానీ ఈ డబ్బు వస్తే వస్తుందేమో కానీ ఏదో ఒక రోజు మాత్రం బయట పడుతుంది కదా. మరి బయటపడినాడు మగం ఎడబెట్టుకుంటొచ్చు వీళ్ళంతా.